మెగాస్టార్ చిరంజీవితో ఎగ్జిబిటర్ల సమావేశం అనంతరం వివాదం కొలిక్కి వచ్చింది. తెలంగాణ ఎగ్జిబిటర్లు నిర్మాతల మధ్య గత కొంతకాలంగా పర్సెంటేజ్ వివాదం కొనసాగుతోంది. పెద్ద చిత్రం నుంచి పర్సెంటేజ్ విధానం అమలు కావాల్సిందేనని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవితో తెలంగాణ ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు. ఆయన జోక్యంతో పర్సెంటేజ్ విధానం నిర్ణయం వాయిదా పడింది. దీంతో జూన్ 4వ తేదీన విడుదల కానున్న పెద్ద చిత్రంను రెంటల్ విధానంలోనే ప్రదర్శించాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. జూన్ 30వ తేదీ తర్వాత విడుదలయ్యే చిత్రాలకు పర్సెంటేజ్ విధానం వర్తింపజేస్తామని వారు తెలిపారు. తెలంగాణ ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయంపై చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఫిల్మ్ ఛాంబర్ కమిటీ నివేదిక మేరకు ముందుకు సాగాలని సూచించారు. మెగాస్టార్ గురు గారు ఆయన మంచి హోప్ తోటి 2 days అందరితో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జిబిటర్స్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బై జూన్ 30th ఆయన వెనుక ఉండి టోటల్ థియేటర్స్ తెలంగాణలో ప్లస్ ఆంధ్రప్రదేశ్ పర్సంటేజ్ సిస్టమ్ అనేది కన్ఫామ్గా నేను చేపిస్తాను. బాడీ ఏదైతే కమిటీ వేశారో ఆ కమిటీలో నేను వెనుక ఉండి నడిపిస్తాను. అందరితో కూడా మాట్లాడాడు. ఆల్మోస్ట్ డన్. మీకు ఒక 1 hourలో మీకు ప్రెస్ నోట్ పంపిస్తుంది. వాట్ ఆల్ హ్యాపెన్ లేదు, పెద్దకి కూడా న్యాయం ఉన్నది. దానికి అన్ని పర్సంటేజ్ అనేది ఎట్లున్నది ఏం సంగతి మీకు ప్రెస్ నోట్ 1 hourలో మీకు పంపిస్తుంది. పెద్ద సినిమా కూడా పర్సంటేజ్కి ఇస్తున్నారా? పెద్ద సినిమా మీకు 1 hourలో ప్రెస్ నోట్ ఇస్తాం. అంటే అది కొన్ని ఇంకొకటి క్వశ్చన్ మార్క్ ఉన్నది. ఆ క్వశ్చన్ మార్క్ మేము పోయే లోపల మాకు వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్. దాని ప్రకారం మీకు ప్రెస్ నోట్ పంపిస్తాం.